హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు హోమ్ కేఫ్లో నేను మీకు చూపించబోయే స్పెషల్ ఐటమ్స్, అలాగే ఈరోజు అందరూ తప్పకుండా చేసుకునే ఐటమ్స్లలో కూడా ఇవి ఒకటండి. అవి ఏంటంటే పానకం, వడపప్పు, అలాగే మామిడికాయ పులిహోర. అలాగే ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక పావు కప్పు వడపప్పు, లేకపోతే పెసరపప్పు అయినా అనొచ్చండి, ఏదైనా అంటారు దీన్ని. మరో బౌల్లో వేసుకొని ఒకసారి బాగా కడుక్కొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ పానకం తయారీకి ముందుగా ఒక బౌల్లో పావు కప్పు బెల్లం వేసుకోవాలండి. అందులో ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక ఒకసారి వడకట్టుకుంటే మంచిదండి, ఏమైనా డస్ట్ లాంటివి ఉంటే పోతాయి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవకాయ పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు పచ్చకర్పూరం, అలాగే 5 నుంచి 6 వరకు పులసాకులు వేసుకోవాలి. అలా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, పానకం రెడీ. తర్వాత ఒక గంట పాటు మనం పక్కన పెట్టుకున్నాం కదండి నానబెట్టుకుని వడపప్పుని, అది తీసుకొని వాటర్ మొత్తం తీసేసి వేరే బౌల్లో వేసుకోవాలండి. వడపప్పు కూడా రెడీ అయినట్టే. నెక్స్ట్ మామిడికాయ పులిహోర చేసుకోవడానికి 2 పెద్ద గ్లాస్ బియ్యాన్ని బాగా కడిగి దానికి సరిపడా అంటే 3.5 గ్లాసుల వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, ఎందుకంటే అన్నం అంటే బియ్యం ఒకదానికొకటి అంటుకోకుండా అన్నం ముద్దలాగా రాకుండా ఉంటుంది కాబట్టి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. శనగపప్పు 3 టేబుల్ స్పూన్, పల్లీలు 4 టేబుల్ స్పూన్, కరివేపాకు 3 రెబ్బలు, ఎండుమిర్చి ఒక 3, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్, ఆవాలు 3 టేబుల్ స్పూన్స్, ఇంగువ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 5, అలాగే తురిమిన మామిడికాయ అంటే మీడియం సైజ్ అయితే 2 సరిపోతాయండి, 2 నుంచి 3 సరిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నం ఒక 70% ఉడికాక తురిమిన మామిడికాయని కొద్దిగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసినట్టుగా వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల ఆ మామిడికాయ పులుపు అనేది అన్నానికి బాగా పడుతుంది. అలాగే టేస్ట్ కూడా పచ్చి మామిడికాయ టేస్ట్లా కాకుండా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ చిట్కాని అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పల్లీలు వేసుకొని బాగా కలిపాక అందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, అలాగే కరివేపాకు వేసుకోవాలి. అవి బాగా వేగాక అందులో పచ్చి మామిడి తురిమి వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అన్నాన్ని వేరే గిన్నెలో వేసుకొని ఇలా కొద్దిగా తాలింపు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి మామిడికాయ పులిహోర రెడీ. శ్రీరామనవమి తప్పకుండా చేసుకునే ఐటమ్స్లో ఇవి కూడా ఒకటండి, కాబట్టి తప్పకుండా చేసుకోండి. స్వామివారికి నివేదన చేయండి. స్వామివారి ఆశీస్సులు మీకు సదా ఉండాలని కోరుకుంటూ, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.